హలో గైస్, ఈ రోజు ఈ వీడియోలో జాక్ స్నైడర్ జస్టిస్ లీగ్ 3 మూవీకి సంబంధించిన స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ప్రీవియస్లీ సెకండ్ పార్ట్ కి సంబంధించిన స్టోరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి. అప్పుడే మీకు ఈ స్టోరీ గురించి ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే జస్టిస్ లీగ్ 2 మూవీ జరిగిన 5 years తర్వాత జస్టిస్ లీగ్ 3 మూవీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ప్రపంచం అంతా డార్క్ సైడ్ కంట్రోల్లో ఉంది. అండ్ ఒక పోస్ట్ అపాక్లిప్టిక్ వరల్డ్ అనేది క్రియేట్ అయింది. అండ్ డార్క్ సైడ్ తన పవర్స్ యూజ్ చేసి కొంతమందిని పారాడిమెన్స్ గా మార్చేశాడు. అండ్ యాంటీ లైఫ్ ఈక్వేషన్ యూజ్ చేసి కొంతమందిని తన బానిసలుగా చేసుకున్నాడు. అండ్ తర్వాత సీన్ లో బ్యాట్మ్యాన్ ని చూపిస్తారు. అండ్ అతను ఇప్పుడు నైట్ మేర్ సూట్ లో ఉన్నాడు. అండ్ అతను దూరంగా నిల్చొని గౌతమ్ సిటీని చూస్తూ ఉంటాడు. అండ్ ఇప్పుడు గౌతమ్ సిటీ ఒక ఎడారిలాగా మారిపోయి చాలా దారుణంగా కనిపిస్తూ ఉంది. అండ్ బ్యాట్మ్యాన్ తో పాటు ప్రీవియస్ మూవీలో సర్వైవ్ అయిన కొంతమంది సూపర్ హీరోస్ ఉంటారు. అండ్ ఈ టీమ్ లో ఫ్లాష్ తన నైట్ మేర్ సూట్ లో ఉన్నాడు. అండ్ సైబర్ కూడా ఉన్నాడు, కానీ తన లోవర్ బాడీ డిస్ట్రాయ్ అయిపోయి ఉంది. అండ్ ఆక్వామ్యాన్ యొక్క లవర్ అయిన మేరా ఉంది. అండ్ బ్యాట్మ్యాన్ కి శత్రువు అయిన జోకర్ కూడా అతని టీమ్ లో ఉన్నాడు. అండ్ డెడ్ షాట్ అనే ఒక పర్సన్ కూడా ఈ బ్యాట్మ్యాన్ టీమ్ లో ఉన్నాడు. అండ్ ఈ టీమ్ మెంబర్స్ అందరూ చీకటి పడక ముందే అండర్ గ్రౌండ్ లో ఉన్న బ్యాట్ కేవ్ లోకి వెళ్లి దాక్కుంటారు. అండ్ తర్వాత సీన్ లో గ్రీన్ లాంటర్న్ కి సంబంధించిన ఒక స్పేస్ షిప్ చూపిస్తారు. అది కంట్రోల్ కోల్పోయి ఎర్త్ ఆర్బిట్ లోకి ఎంటర్ అవుతుంది. అండ్ తర్వాత గౌతమ్ సిటీలో క్రాష్ ల్యాండ్ అవుతుంది. అప్పుడు బ్యాట్మ్యాన్ వెంటనే ఆ షిప్ దగ్గరికి వెళ్తాడు. అండ్ గాయపడి ఉన్న గ్రీన్ లాంటర్న్ ని బయటికి తీస్తాడు. కానీ ఆ షిప్ ని ట్రాక్ చేసుకుంటూ పారాడైమన్స్ యొక్క ఆర్మీ అక్కడికి వచ్చేస్తుంది. అండ్ వాళ్ళు గ్రీన్ లాంటర్న్ అండ్ బ్యాట్మ్యాన్ మీద అటాక్ చేస్తారు. అండ్ గ్రీన్ లాంటర్న్ గాయపడి ఉన్నాడు కాబట్టి అతను పారాడైమన్స్ తో ఫైట్ చేయలేడు. అండ్ బ్యాట్మ్యాన్ దగ్గర సూపర్ పవర్స్ ఏమీ లేవు కాబట్టి అతను కూడా డీమన్స్ తో ఫైట్ చేయడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. అండ్ ఆ ఫైట్ లో ఒక పారాడైమన్ బ్యాట్మ్యాన్ మీద వెనక నుంచి అటాక్ చేయబోతున్నప్పుడు డెడ్ షాట్ అక్కడికి వచ్చి ఆ పారాడైమన్ మీద అటాక్ చేస్తాడు. అండ్ అతను బ్యాట్మ్యాన్ ని కాపాడతాడు. అండ్ తర్వాత ఫ్లాష్ కూడా అక్కడికి వచ్చి ఆ పారాడైమన్స్ తో ఫైట్ చేస్తాడు. కానీ ఫ్లాష్ రావడం చూసి బ్యాట్మ్యాన్ అతని మీద కోప్పడతాడు. ఎందుకంటే ప్రెసెంట్ ఈ పోస్ట్ అపాక్లిప్టిక్ వరల్డ్ కి ఫ్లాష్ ఒక ఇంపార్టెంట్ సూపర్ హీరో అనమాట. అతను ఒక్కడే ఇప్పుడు టైంలో వెనక్కి వెళ్లి జరిగిందంతా సరి చేయగలడు. సో అతను ప్రాణాలతో ఉండడం ఇంపార్టెంట్ కాబట్టి బ్యాట్మ్యాన్ అతని మీద కోప్పడతాడు. కానీ ఫ్లాష్ అదేమీ పట్టించుకోకుండా పారాడైమన్స్ తో ఫైట్ చేస్తాడు. అప్పుడు కొన్ని పారాడైమన్స్ అతని మీద అటాక్ చేస్తాయి. అండ్ అప్పుడు గ్రీన్ లాంటర్న్ తన పవర్స్ ఉపయోగించి ఫ్లాష్ ని కాపాడతాడు. అండ్ తర్వాత ఈ సూపర్ హీరోస్ అందరూ చీకటి పడక ముందే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళిపోతారు. అండ్ ఇంకోవైపు మేరా వాటర్ ని వెతుక్కుంటూ కొంత దూరం వెళ్తుంది. అండ్ తన పవర్స్ ఉపయోగించి 2 బకెట్లు నీళ్లు తీసుకొస్తుంది. అండ్ ప్రెసెంట్ గౌతమ్ సిటీలో తాగడానికి కూడా నీళ్లు లేవని మేరా ఈ జస్టిస్ లీగ్ టీమ్ కి చెప్తుంది. అండ్ తర్వాత గ్రీన్ లాంటర్న్ తన గురించి, తన ప్లానెట్ గురించి అండ్ గ్రీన్ లాంటర్న్ కాప్స్ గురించి బ్యాట్మ్యాన్ కి చెప్తాడు. అండ్ డార్క్ సైడ్ ఎర్త్ అండ్ నైబరింగ్ ప్లానెట్స్ ని కాంకర్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ సెక్టార్ లో ఉన్న గ్రీన్ లాంటర్న్స్ అందరూ అంతమైపోయారు అని గ్రీన్ లాంటర్న్, బ్యాట్మ్యాన్ అండ్ జస్టిస్ లీగ్ టీమ్ కి చెప్తాడు. అండ్ డార్క్ సైడ్ ని అంతం చేయడానికి ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పమని గ్రీన్ లాంటర్న్ బ్యాట్మ్యాన్ ని అడుగుతాడు. అండ్ అప్పుడు బ్యాట్మ్యాన్ తన ప్లాన్ గురించి గ్రీన్ లాంటర్న్ కి చెప్తాడు. కానీ ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వదని గ్రీన్ లాంటర్న్ భావిస్తాడు. ఎందుకంటే గ్రీన్ లాంటర్న్స్ లాంటి పవర్ఫుల్ కార్ప్సే డార్క్ సైడ్ ని ఓడించలేకపోయారు. అలాంటిది ఈ చిన్న జస్టిస్ లీగ్ టీమ్ డార్క్ సైడ్ ని ఎలా ఓడిస్తారు అని గ్రీన్ లాంటర్న్ భావిస్తాడు. అండ్ తర్వాత గ్రీన్ లాంటర్న్ తన మైండ్ లో ఏమనుకుంటాడు అంటే ఎలాగైనా సరే తన స్పేస్ షిప్ ని రిపేర్ చేసి స్పేస్ లో వేరే సెక్టార్ లో ఉన్న గ్రీన్ లాంటర్న్స్ యొక్క హెల్ప్ తీసుకుందామని ఈ గ్రీన్ లాంటర్న్ ప్లాన్ చేసుకుంటాడు. అండ్ ఇంకోవైపు సైబార్గ్ బ్యాట్ కేవ్ లోపల ఒక మెషిన్ తయారు చేస్తూ ఉంటాడు. ఆ మెషిన్ అనేది ఒక కాస్మిక్ థ్రెడ్మిల్ అనమాట. దాని మీద ఫ్లాష్ ఫాస్ట్ గా పరిగెత్తి పాస్ట్ టైమ్ లోకి టైం ట్రావెల్ చేయగలడు. అండ్ సైబార్గ్ అండ్ ఫ్లాష్ కలిసి ఈ టైం ట్రావెల్ కాన్సెప్ట్ గురించి గ్రీన్ లాంటర్న్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఫ్లాష్ టైం ట్రావెల్ చేయాలంటే అతను పాస్ట్ టైమ్ లో ఏ రోజుకైతే వెళ్ళాలనుకుంటున్నాడో ఆ రోజు ఎర్త్ యొక్క కోఆర్డినేట్స్ అనేవి ప్రెసెంట్ డే యొక్క ఎర్త్ కోఆర్డినేట్స్ కి ఈక్వల్ గా ఉండాలి. అప్పుడే వీళ్ళు కాస్మిక్ ట్రెడ్మిల్ ని స్టార్ట్ చేయగలరు అండ్ పాస్ట్ టైమ్ లోకి టైం ట్రావెల్ చేయగలరు. కానీ కాస్మిక్ ట్రెడ్మిల్ లోపల ఫ్లాష్ ని పాస్ట్ టైమ్ లోకి తీసుకువెళ్లేంత ఎనర్జీ ఉండదు. సో వీళ్ళకి ఎక్స్ట్రా ఎనర్జీ సోర్స్ కావాలి. అండ్ అది వీళ్ళకి మదర్ బాక్సెస్ లో మాత్రమే దొరుకుతుంది. అండ్ ఇక్కడ సైబార్గ్ ఇంకొక విషయం కూడా చెప్తాడు. మదర్ బాక్స్ అండ్ స్పీడ్ ఫోర్స్ ని కలిపితే వచ్చే ఎనర్జీ యొక్క ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఆ ఎనర్జీ ఫోర్స్ అనేది ఫ్లాష్ బాడీని కన్స్యూమ్ చేసుకుంటుంది. సో ఫ్లాష్ టైం ట్రావెల్ చేసి పాస్ట్ లోకి వెళ్ళిన తర్వాత అతనికి 10 to 15 seconds మాత్రమే టైం ఉంటుంది. ఈ లోపు అతను పాస్ట్ లో ఉన్న బ్యాట్మ్యాన్ దగ్గరికి వెళ్లి రాబోతున్న ప్రమాదం గురించి బ్యాట్మ్యాన్ కి చెప్పి అతన్ని అలర్ట్ చేయాలి. అండ్ 10-15 సెకండ్లలో బ్యాట్మ్యాన్ కి ఎలాంటి విషయం చెప్తే అతను తొందరగా అలర్ట్ అవుతాడు అని ప్రెసెంట్ డే లో ఉన్న జస్టిస్ లీగ్ టీం అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అండ్ తర్వాత జస్టిస్ లీగ్ టీం ఒక ప్లాన్ వేసి ఫ్లాష్ కి ఏం చెప్తారు అంటే నువ్వు పాస్ట్ టైంలో బ్యాట్మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ ఈవెంట్స్ జరుగుతున్న టైంకి వెళ్ళు అండ్ లెక్స్ లూథర్ ని ఎలాగైనా ఆపమని బ్యాట్మ్యాన్ కి చెప్పు. సో అప్పుడు బ్యాట్మ్యాన్ లెక్స్ లూథర్ ని ఆపుతాడు. దానివల్ల డూమ్స్ డే క్రియేట్ అవ్వడు అండ్ సూపర్ మ్యాన్ చనిపోడు, మదర్ బాక్సెస్ కూడా యాక్టివేట్ అవ్వవని వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. కానీ బ్యాట్మ్యాన్ కి ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వదు అనిపిస్తుంది. సో అతను వేరే ప్లాన్ వేస్తాడు. అండ్ తర్వాత ఫ్లాష్ ని పక్కకి తీసుకువెళ్లి ఒక విషయం చెప్తాడు. నువ్వు పాస్ట్ టైంలోకి వెళ్లి లెక్స్ లూథర్ ని ఆపమని నాకు చెప్తే అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే అప్పటికే నాకు లెక్స్ లూథర్ మీద అనుమానం ఉంది అండ్ నేను అతను వెంటపడ్డాను. సో నువ్వు
నువ్వు ఈ విషయం కాకుండా వేరే విషయం చెప్పాలి అని బ్యాట్మ్యాన్ చెప్తాడు. అప్పుడు ఫ్లాష్ ఏం చెప్పాలో చెప్పు అని అడుగుతాడు. ఆ తర్వాత బ్యాట్మ్యాన్ ఫ్లాష్ చెవిలో సీక్రెట్ గా ఒక విషయం చెప్తాడు. ఆ సీక్రెట్ ఏంటి అనేది మన ఆడియన్స్ కి రివీల్ చేయరు, కానీ అది విన్న తర్వాత ఫ్లాష్ కి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. అండ్ అప్పుడు ఫ్లాష్ బ్రూస్ వెయిన్ ని ఈ విధంగా అడుగుతాడు, ఏంటి ఇది నిజమా, నిజంగా జరిగిందా అని అడుగుతాడు. అండ్ అప్పుడు బ్రూస్ వెయిన్ చెప్తాడు, అవును ఇది నిజమే, ఇది నిజంగా జరిగింది అండ్ దీని గురించి నువ్వు నాకు పాస్ట్ టైంలో చెప్పాలి అని ఫ్లాష్ కి చెప్తాడు. ఆ తర్వాత ఫ్లాష్ అండ్ సైబార్గ్ కలిసి ఆ కాస్మిక్ థ్రెడ్మిల్ గురించి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఇంకోవైపు బ్యాట్మ్యాన్ జస్టిస్ లీగ్ టీమ్ మెంబర్స్ కి ఈ విధంగా చెప్తాడు, మనందరం వెళ్లి మదర్ బాక్స్ ని దొంగిలించాలి అండ్ వీలైనంత త్వరగా మన హెడ్ క్వార్టర్స్ కి తిరిగి వచ్చేయాలి. ఎందుకంటే మనం మదర్ బాక్స్ ని పట్టుకోగానే మన గురించి అతనికి తెలిసిపోతుంది అండ్ అతను మన వెంట పడతాడు. సో మనం వీలైనంత త్వరగా హెడ్ క్వార్టర్స్ కి తిరిగి వచ్చేయాలి అని బ్యాట్మ్యాన్ జస్టిస్ లీగ్ టీమ్ కి చెప్తాడు. అండ్ అప్పుడు గ్రీన్ ల్యాంటర్న్ మీరు ఎవరి గురించి చెప్తున్నారు, మన వెంట ఎవరు పడతారు అని అడుగుతాడు. అప్పుడు మేరా సూపర్ మ్యాన్ గురించి చెప్తుంది. సూపర్ మ్యాన్ ఇంతకు ముందు ఎర్త్ కి ప్రొటెక్టర్ లాగా ఉండేవాడు, కానీ ఇప్పుడు అతను డార్క్ సైడ్ కి బానిసలాగా మారిపోయాడు అని మేరా గ్రీన్ ల్యాంటర్న్ కి చెప్తుంది. అండ్ తర్వాత సీన్ లో మదర్ బాక్స్ ఉన్న ప్లేస్ ని చూపిస్తారు. అండ్ అక్కడ చాలా మంది పారాడైమన్స్ దాన్ని కాపలా కాస్తూ ఉంటారు. అండ్ ఇటువైపు బ్యాట్ కేవ్ లోపల ఫ్లాష్ అండ్ సైబార్గ్ కలిసి కాస్మిక్ థ్రెడ్మిల్ ని రెడీ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకోవైపు బ్యాట్మ్యాన్ తన టీమ్ మెంబర్స్ తో కలిసి మదర్ బాక్స్ ఉన్న లొకేషన్ మీద అటాక్ చేస్తారు. అండ్ వీళ్ళు అక్కడ చాలా మంది పారాడైమన్స్ తో ఫైట్ చేస్తారు. అండ్ తర్వాత బ్యాట్మ్యాన్ ఆ బేస్ లోపలికి వెళ్లి మదర్ బాక్స్ తీసుకుంటాడు. అండ్ తర్వాత ఈ జస్టిస్ లీగ్ టీమ్ మెంబర్స్ అందరూ తమ హెడ్ క్వార్టర్స్ వైపు పరిగెడతారు. అండ్ మదర్ బాక్స్ ని దాని ప్లేస్ నుంచి కదిలించారు అని సూపర్ మ్యాన్ కి తెలిసిపోతుంది. సో అతను చాలా ఫాస్ట్ గా ఎగురుకుంటూ వస్తూ ఉంటాడు. అండ్ బ్యాట్మ్యాన్ టీం అందరూ హెడ్ క్వార్టర్స్ కి వచ్చి ఆ మదర్ బాక్స్ ని సైబార్గ్ కి ఇస్తారు. అండ్ సైబార్గ్ తన పని స్టార్ట్ చేస్తాడు. అండ్ ఫ్లాష్ కూడా ఆ కాస్మిక్ థ్రెడ్మిల్ మీద పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. అండ్ సూపర్ మ్యాన్ చాలా ఫాస్ట్ గా ఎగురుకుంటూ వస్తున్నాడు. సో బ్యాట్మ్యాన్ టీం దగ్గర చాలా తక్కువ టైం ఉంది, కానీ ఫ్లాష్ ఫుల్ స్పీడ్ గా పరిగెత్తి అతను థ్రెషోల్డ్ స్పీడ్ కి చేరుకోవాలి అంటే అతనికి కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడు బ్యాట్మ్యాన్ టీం సూపర్ మ్యాన్ తో ఫైట్ చేసి అతన్ని కాసేపటి వరకు ఆపాలి. అండ్ తర్వాత సూపర్ మ్యాన్ వీళ్ళ దగ్గరకు వచ్చేస్తాడు. అప్పుడు దూరంగా ఒక బిల్డింగ్ మీద డెడ్ షాట్ నిలబడి ఒక క్రిప్టోనైట్ బుల్లెట్ తో సూపర్ మ్యాన్ ని షూట్ చేస్తాడు. అండ్ సూపర్ మ్యాన్ ఆ క్రిప్టోనైట్ బుల్లెట్ నుంచి తప్పించుకుంటాడు. అండ్ డెడ్ షాట్ ఉన్న బిల్డింగ్ వైపుకి ఎగురుకుంటూ వెళ్తాడు. అండ్ అప్పుడు డెడ్ షాట్ కి అర్థమైపోతుంది అతను చనిపోబోతున్నాడు అని. సో అతను ట్రాన్స్మిటర్ ద్వారా బ్యాట్మ్యాన్ కి ఈ విధంగా చెప్తాడు, నువ్వు ఇదంతా సరి చేస్తావని నాకు మాట ఇవ్వు అండ్ నా కూతుర్ని పారాడైమన్ గా మార్చేసిన డార్క్ సైడ్ ని నువ్వు అంతం చేస్తావని నాకు ప్రామిస్ చేయని డెడ్ షాట్ బ్యాట్మ్యాన్ కి చెప్తాడు. అండ్ అప్పుడు బ్యాట్మ్యాన్ నేను ఇదంతా సరి చేస్తాను అని డెడ్ షాట్ కి మాటిస్తాడు. అండ్ అప్పుడు వెంటనే సూపర్ మ్యాన్ డెడ్ షాట్ దగ్గరికి వచ్చేస్తాడు. అండ్ డెడ్ షాట్ ని పట్టుకుని అతన్ని మధ్యలోంచి 2 ముక్కలుగా చీల్చేస్తాడు. అండ్ తర్వాత సూపర్ మ్యాన్ ఫుల్ స్పీడ్ లో ఎగురుకుంటూ వచ్చి అండర్ గ్రౌండ్ లో ఉన్న బ్యాట్ కేవ్ లోపలికి మొత్తం బద్దలు కొట్టుకుని వెళ్ళిపోతాడు. అండ్ అప్పుడు మేరా తన వాటర్ కంట్రోలింగ్ పవర్ ని ఉపయోగించి సూపర్ మ్యాన్ బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ ని బయటికి తీసి సూపర్ మ్యాన్ ని అంతం చేయాలి అని అనుకుంటుంది. కానీ ఈవిల్ సూపర్ మ్యాన్ చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. అండ్ అతను మేరా తల పట్టుకుని క్రష్ చేసేస్తాడు. సో మేరా అక్కడికక్కడే చనిపోతుంది. అండ్ తర్వాత గ్రీన్ ల్యాంటర్న్ తన రింగ్ పవర్ ఉపయోగించి ఈవిల్ సూపర్ మ్యాన్ మీద అటాక్ చేస్తాడు. అండ్ సూపర్ మ్యాన్ కూడా తన హీట్ విజన్ తో గ్రీన్ ల్యాంటర్న్ మీద అటాక్ చేస్తాడు. అండ్ ఆ అటాక్ లో సూపర్ మ్యాన్ యొక్క హీట్ విజన్ వల్ల గ్రీన్ ల్యాంటర్న్ యొక్క రింగ్ బ్లాస్ట్ అవుతుంది. దానివల్ల గ్రీన్ ల్యాంటర్న్ యొక్క హ్యాండ్ తెగిపోయి కింద పడుతుంది. అండ్ తర్వాత సగం బాడీ మిగిలి ఉన్న సైబార్గ్ తన దగ్గర ఉన్న వెపన్స్ తో సూపర్ మ్యాన్ మీద అటాక్ చేస్తాడు. అండ్ సూపర్ మ్యాన్ సైబార్గ్ ని పట్టుకుని అతన్ని పారాడైమన్స్ దగ్గరికి విసిరేస్తాడు. అండ్ పారాడైమన్స్ వచ్చి సైబార్గ్ ని పార్ట్లుగా పీకేస్తారు అండ్ అతన్ని చంపేస్తారు. అండ్ ఇంకోవైపు ఫ్లాష్ కాస్మిక్ థ్రెడ్మిల్ మీద పరిగెడుతూనే ఉన్నాడు. అండ్ అతను థ్రెషోల్డ్ స్పీడ్ కి చేరుకోవడానికి ఇంకొంచెం టైం కావాలి. అండ్ ఇప్పుడు జస్టిస్ లీగ్ టీమ్ లో బ్యాట్మ్యాన్ ఒక్కడే మిగిలాడు. కానీ అతని దగ్గర క్రిప్టోనైట్ తో చేసిన ఒక వెపన్ ఉంటుంది. దానివల్ల ఈవిల్ సూపర్ మ్యాన్ కొంచెం వీక్ అవుతాడు. కానీ సూపర్ మ్యాన్ ఎంత వీక్ అయినప్పటికీ బ్యాట్మ్యాన్ తో పోల్చుకుంటే అతను కొంచెం పవర్ఫుల్ గానే ఉంటాడు. సో సూపర్ మ్యాన్ బ్యాట్మ్యాన్ దగ్గర ఉన్న క్రిప్టోనైట్ వెపన్ తీసుకుని బ్యాట్మ్యాన్ బాడీ లోపలికి పొడి చేస్తాడు. దానివల్ల బ్యాట్మ్యాన్ అక్కడికక్కడే చనిపోతాడు. కానీ ఫ్లాష్ కి తనకు కావాల్సినంత టైం దొరికింది అండ్ తను థ్రెషోల్డ్ స్పీడ్ కి చేరుకున్నాడు. అండ్ సూపర్ మ్యాన్ ఫ్లాష్ ని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పటికే లేట్ అయిపోతుంది. అండ్ ఫ్లాష్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీకి చేరుకోగానే అతను టైంలో జంప్ చేస్తాడు. అండ్ ఇప్పుడు ఫ్లాష్ స్పీడ్ ఫోర్స్ లోపల ఉన్నాడు. అండ్ అతను పాస్ట్ టైంలోకి పరిగెడుతున్నాడు. కానీ స్పీడ్ ఫోర్స్ అండ్ మదర్ బాక్స్ యొక్క కంబైన్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంది. అండ్ అది ఫ్లాష్ ని కన్జ్యూమ్ చేస్తూ ఉంది. అండ్ ఫ్లాష్ యొక్క నైట్ మేర్ సూట్ కూడా మెల్లగా డిస్ట్రాయ్ అవుతూ ఉంది. అండ్ ఇప్పుడు ఫ్లాష్ దగ్గర చాలా తక్కువ టైం ఉంది. అండ్ అతను టైం ట్రావెల్ చేసి జస్టిస్ లీగ్ 2 మూవీ యొక్క ఈవెంట్స్ కి వెళ్తాడు. అండ్ అతను ఎగ్జాక్ట్ గా ఏ టైం కి వెళ్తాడు అంటే జస్టిస్ లీగ్ 2 మూవీలో డార్క్ సైడ్ ఎర్త్ మీదకి వచ్చిన తర్వాత సూపర్ మ్యాన్ డార్క్ సైడ్ తో ఫైట్ చేయడానికి వెళ్తాడు కదా. కానీ వెళ్లే ముందు లూయిస్ లేన్ ని బ్యాట్మ్యాన్ దగ్గర వదులుతాడు. అండ్ లూయిస్ లేన్ ని జాగ్రత్తగా చూసుకోమని అండ్ తన ప్రాణాలు కాపాడమని బ్యాట్మ్యాన్ కి చెప్పి సూపర్ మ్యాన్ డార్క్ సైడ్ తో ఫైట్ చేయడానికి వెళ్తాడు. అండ్ సూపర్ మ్యాన్ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత బ్యాట్ కేవ్ లో బ్రూస్ వెయిన్ అండ్ లూయిస్ లేన్ మాత్రమే ఉన్నారు. అండ్ వీళ్ళిద్దరూ ఒక విషయం గురించి ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరికి సంబంధించిన ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ సీన్ చూపిస్తారు. యాక్చువల్లీ బ్యాట్మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ మూవీలో సూపర్ మ్యాన్ చనిపోతాడు కదా. సో తన వల్ల సూపర్ మ్యాన్ చనిపోయాడు అని బ్యాట్మ్యాన్ గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు. సో తను అప్పుడు
అప్పుడప్పుడు లూయిస్ లేన్ ని కలుస్తూ ఉంటాడు అండ్ తనని కూడా ఓదారుస్తూ ఉంటాడు. సో అలా వీళ్ళిద్దరి మధ్య ఒక బాండ్ క్రియేట్ అవుతుంది అండ్ ఒకరోజు వీళ్ళిద్దరూ ఫిజికల్ కూడా అయిపోతారు. అండ్ లూయిస్ ప్రెగ్నెంట్ కూడా అయిపోతుంది అండ్ ఈ విషయం బ్యాట్మ్యాన్ కి చెప్పకుండా దాస్తుంది. అండ్ లూయిస్ ఏదో విషయం తన దగ్గర దాస్తుందని బ్యాట్మ్యాన్ తన మీద డౌట్ పడతాడు అండ్ దాని గురించి లూయిస్ లేన్ ని అడుగుతాడు. అండ్ అప్పుడు లూయిస్ లేన్ తన ప్రెగ్నెంట్ అన్న విషయం బ్యాట్మ్యాన్ కి చెప్తుంది. అండ్ అప్పుడు బ్యాట్మ్యాన్ ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని తన మీద కోప్పడతాడు. అండ్ అప్పుడు లూయిస్ లేన్ కూడా తన బేబీకి ఫాదర్ బ్యాట్మ్యాన్ కాదు అని గట్టిగా అరుస్తుంది. అండ్ ఆ టైంలో ఫ్లాష్ టైం ట్రావెల్ చేసి అక్కడికి వస్తాడు అండ్ అతనికి ఉన్న 10 to 15 seconds టైంలో బ్రూస్ వేన్ కి ఏం చెప్తాడు అంటే, బ్రూస్ లూయిస్ లేన్ నీకు అబద్ధం చెప్తుంది, తను ప్రెగ్నెంట్ గా ఉంది అండ్ ఆ బేబీకి ఫాదర్ నువ్వే అని ఫ్లాష్ బ్యాట్మ్యాన్ కి చెప్తాడు. అండ్ ఫ్లాష్ ఇదంతా చెప్పిన తర్వాత స్పీడ్ ఫోర్స్ అతన్ని కన్స్యూమ్ చేసుకుంటుంది, దానివల్ల ఫ్లాష్ చనిపోతాడు. అండ్ లూయిస్ గురించి నిజం తెలుసుకున్న తర్వాత బ్యాట్మ్యాన్ షాక్ అవుతాడు అండ్ అతను ఒక మెంటల్ ట్రామాని ఫేస్ చేస్తాడు. అండ్ బ్యాట్మ్యాన్ ఇదంతా ఆలోచిస్తున్నప్పుడు డార్క్ సైడ్ ఒక పోర్టల్ ఓపెన్ చేసుకుని వీళ్ళ దగ్గరకు వచ్చేస్తాడు. అండ్ ఇక్కడ డార్క్ సైడ్ వచ్చింది లూయిస్ లేన్ ని చంపడానికి అనమాట. అండ్ అది మనం జస్టిస్ లీగ్ 2 మూవీలో చూసాం. అండ్ ఆ మూవీలో డార్క్ సైడ్ లూయిస్ లేన్ ని చంపేస్తూ ఉంటే బ్యాట్మ్యాన్ ఏం చేయలేకపోతాడు, జస్ట్ చూస్తూ ఉండిపోతాడు. బట్ ఇప్పుడు ఈ థర్డ్ మూవీలో లూయిస్ లేన్ ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం బ్యాట్మ్యానే అని చెప్పి ఫ్లాష్ ద్వారా తెలిసింది కదా. సో ఇప్పుడు లూయిస్ లేన్ ని కాపాడుకోవడం తన రెస్పాన్సిబిలిటీ అనమాట. సో బ్యాట్మ్యాన్ డార్క్ సైడ్ కి ఎదురెళ్తాడు. అండ్ తర్వాత డార్క్ సైడ్ తన ఒమేగా వేవ్స్ తో లూయిస్ లేన్ మీద అటాక్ చేస్తాడు, కానీ మధ్యలో బ్యాట్మ్యాన్ వచ్చేస్తాడు, దానివల్ల బ్యాట్మ్యాన్ గాయపడతాడు. అండ్ ఈ టైంలో లూయిస్ లేన్ ని కాపాడడానికి సూపర్ మ్యాన్ చాలా ఫాస్ట్ గా ఎగురుకుంటూ వస్తాడు అని సెకండ్ మూవీలో చెప్పాను కదా. సో సూపర్ మ్యాన్ వచ్చేలోపు బ్యాట్మ్యాన్ డార్క్ సైడ్ తో ఫైట్ చేసి అతన్ని కాసేపు ఆపుతాడు. అండ్ తర్వాత సూపర్ మ్యాన్ ఫుల్ స్పీడ్ లో అక్కడికి వస్తాడు అండ్ డార్క్ సైడ్ ని పిచ్చగొట్టుడు కొడతాడు. సో లూయిస్ లేన్ ప్రాణాలతో ఉంటుంది, దానివల్ల సూపర్ మ్యాన్ మెంటల్లీ బ్రేక్ డౌన్ అవ్వడు. అండ్ డార్క్ సైడ్ కూడా యాంటీ లైఫ్ ఈక్వేషన్ ని సూపర్ మ్యాన్ మీద యూజ్ చేసి అతన్ని బానిసలాగా చేసుకోలేడు. అండ్ ఇప్పుడు ఈవెంట్స్ అన్ని చేంజ్ అయిపోయాయి, దానివల్ల ఫ్యూచర్ కూడా మారిపోయింది. అండ్ జస్టిస్ లీగ్ 3 మూవీ స్టార్టింగ్ లో జరిగిన ఈవెంట్స్ అన్ని కూడా ఇప్పుడు జరగలేదు. అండ్ సూపర్ మ్యాన్ డార్క్ సైడ్ ని పట్టుకొని వేరే లెవెల్ కొడుతూ ఉంటాడు అండ్ ఆ పంచెస్ కి షాక్ వేవ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. అండ్ డార్క్ సైడ్ సూపర్ మ్యాన్ యొక్క పంచెస్ తట్టుకోలేక అక్కడ నుంచి ఒక పోర్టల్ ఓపెన్ చేసుకుని లెక్స్ లూథర్ ఉన్న ప్లేస్ కి వెళ్ళిపోతాడు. అండ్ ఇప్పుడు డార్క్ సైడ్ వేసిన ప్లాన్ ఫెయిల్ అయింది, దానివల్ల అతను చాలా కోపంగా ఉంటాడు. ఎందుకంటే ఈ ఎర్త్ ప్లానెట్ కి సంబంధించిన వాళ్ళు డార్క్ సైడ్ ని 2 సార్లు ఓడిస్తారు, ఒకటి 5000 సంవత్సరాల క్రితం అండ్ ఇప్పుడు మళ్ళీ ఓడిస్తారు, దానివల్ల అతను ఫుల్ కోపంగా ఉంటాడు. అండ్ ఆ టైంలో లెక్స్ లూథర్ కొంచెం ఇరిటేట్ చేస్తాడు. సో డార్క్ సైడ్ తన ఒమేగా వేవ్స్ తో లెక్స్ లూథర్ ని చంపేస్తాడు. అండ్ ఇంకోవైపు లూయిస్ లేన్ కి లెక్స్ లూథర్ యొక్క ప్లాన్ తెలుసు అండ్ అతని టీం మెంబర్స్ జస్టిస్ లీగ్ మెంబర్స్ ని చంపైపోతున్నారని కూడా తెలుసు, ఎందుకంటే తను సెకండ్ మూవీలో ఇన్వెస్టిగేట్ చేసి ఇదంతా తెలుసుకుంటుంది. అండ్ ఈ విషయం తను బ్యాట్మ్యాన్ అండ్ సూపర్ మ్యాన్ కి చెప్తుంది. సో వీళ్ళు జస్టిస్ లీగ్ మెంబర్స్ ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి రాబోతున్న ప్రమాదం గురించి ముందే చెప్తారు. అందులో ఫస్ట్ వండర్ ఉమెన్ ని కాంటాక్ట్ అయ్యి డాక్టర్ పాయిజన్ అమెజాన్స్ ని చంపడానికి ప్లాన్ చేస్తుందని తనకి చెప్పేస్తారు. సో వండర్ ఉమెన్ అలర్ట్ అవుతుంది అండ్ డాక్టర్ పాయిజన్ ఎక్కడ ఉందో తనని వెతికి చంపేస్తుంది. అండ్ తర్వాత ఆక్వామ్యాన్ ని కాంటాక్ట్ అయ్యి బ్లాక్ మ్యాంటా అండ్ ఓషన్ మాస్టర్ అట్లాంటిస్ మీద అటాక్ చేయడానికి వస్తున్నారు అని ఆక్వామ్యాన్ ని హెచ్చరిస్తారు. సో ఆక్వామ్యాన్ అలర్ట్ అయిపోతాడు అండ్ బ్లాక్ మ్యాంటా ఓషన్ మాస్టర్ వచ్చినప్పుడు వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళని డిఫీట్ చేస్తాడు. అండ్ ఫ్లాష్ కి కూడా కెప్టెన్ కోల్డ్ గురించి చెప్తారు. సో సైబార్గ్ అండ్ ఫ్లాష్ అలర్ట్ అయిపోయి వాళ్ళిద్దరూ కెప్టెన్ కోల్డ్ ని డిఫీట్ చేస్తారు. సో ఇప్పుడు జస్టిస్ లీగ్ టీమ్ మెంబర్స్ యొక్క ఫేట్ మారిపోయింది, అంటే వాళ్ళు ప్రీవియస్ మూవీలో చనిపోయారు కదా. సో ఇప్పుడు ఈ మూవీలో అదే ఈవెంట్స్ జరుగుతున్న టైంలో వాళ్ళు చనిపోకుండా ముందుగానే వాళ్ళని కాపాడుకున్నారనమాట. అండ్ తర్వాత ఈ జస్టిస్ లీగ్ టీమ్ మెంబర్స్ అందరూ మెట్రోపోలిస్ లో రీయూనైట్ అయ్యి డార్క్ సైడ్ తో ఫైట్ చేయడానికి రెడీ అవుతారు. కానీ డార్క్ సైడ్ మదర్ బాక్స్ లో ఉపయోగించి ఓపెన్ చేసిన పోర్టల్స్ ద్వారా కొన్ని వేల సంఖ్యలో పారాడైమన్స్ అనేవి ఎర్త్ మీదకి వచ్చేస్తాయి. అండ్ ఆ పారాడైమన్స్ యొక్క సంఖ్య చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది, ఎంతలా అంటే అసలు సూర్యుడు కూడా కనిపించడు, మొత్తం చీకటిగా మారిపోతుంది. అండ్ అన్ని పారాడైమన్స్ వచ్చి జస్టిస్ లీగ్ టీమ్ మెంబర్స్ మీద అటాక్ చేస్తాయి. అండ్ ఈ జస్టిస్ లీగ్ టీమ్ మెంబర్స్ వాళ్ళతో ఫైట్ చేయడానికి చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కానీ ఈ జస్టిస్ లీగ్ టీమ్ మెంబర్స్ ఇప్పుడు ఒంటరిగా లేరు, వీళ్ళ వెనకాల కొన్ని వేల సంఖ్యలో అమెజాన్స్ వస్తున్నారు. అండ్ అట్లాంటిస్ యొక్క 7 కింగ్డమ్స్ నుంచి కూడా ఒక పెద్ద ఆర్మీనే వస్తూ ఉంటుంది. అండ్ డార్క్ సైడ్ ఒక పెద్ద యుద్ధం మొదలు పెట్టాడు అని తెలుసుకున్న గ్రీన్ లాంటర్న్ కార్ప్స్ కూడా ఒక పెద్ద ఆర్మీని తీసుకుని ఎర్త్ మీదకి వస్తారు. అండ్ జస్టిస్ లీగ్ టీమ్ మెంబర్స్ కి హెల్ప్ చేయడానికి ప్రపంచంలో ఉన్న గవర్నమెంట్స్ అందరూ వాళ్ళ ఆర్మీ ఫోర్సెస్ అన్నిటిని పంపించేస్తారు. అండ్ ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం కూడా ఒక పెద్ద జస్టిస్ లీగ్ టీమ్ గా మారిపోయింది. అండ్ వీళ్ళ ముందు డార్క్ సైడ్ కి సంబంధించిన పెద్ద ఆర్మీ కూడా ఉంది. అండ్ తర్వాత ఒక పెద్ద వార్ సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ సీక్వెన్స్ ఎంత పెద్దగా అండ్ లార్జ్ స్కేల్లో ఉంటుందంటే మనం అవెంజర్స్ ఎండ్ గేమ్ లాస్ట్ లో ఫైనల్ బ్యాటిల్ సీక్వెన్స్ చూసాం కదా, దానికి డబుల్ లార్జ్ స్కేల్లో ఈ జస్టిస్ లీగ్ వార్ సీక్వెన్స్ అనేది ఉంటుంది. అండ్ ఒకవేళ ఈ మూవీ వచ్చింటే గనక ఈ వార్ సీక్వెన్స్ లో అరగంట సేపు థియేటర్లో మొత్తం దద్దరిల్లిపోయేవి. అండ్ మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు ఆ లెవెల్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ అనేవి ఉండేవి. అండ్ ఈ వార్ సీక్వెన్స్ లో జస్టిస్ లీగ్ టీమ్ మెంబర్స్ గెలుస్తారు అండ్ డార్క్ సైడ్ అంతమైపోతాడు. కానీ ఈ ఫైట్ లో కొంతమంది హీరోస్ వాళ్ళ ప్రాణాలు కోల్పోతారు. లైక్ వండర్ ఉమెన్ యొక్క మదర్ అయిన హిపోలైట్
లేటే చనిపోతుంది, కానీ తను హ్యాపీగానే చనిపోతుంది. ఎందుకంటే తన కూతురు అయిన వండర్ ఉమెన్ ఇప్పుడు థెమెస్కరాకి క్వీన్ అవ్వబోతుంది అని. కానీ ఈ ఫైట్ లో మన ఫేవరెట్ సూపర్ హీరో అయిన బ్యాట్మ్యాన్ కూడా చనిపోతాడు. ఎందుకంటే ప్రీవియస్లీ అతను లూయిస్ లేన్ ని కాపాడే ప్రయత్నంలో డార్క్ సైడ్ యొక్క ఒమేగా బీమ్స్ వల్ల గాయపడతాడు కదా, అండ్ ఆ గాయంతోనే పారాడైమన్స్ తో ఫైట్ చేస్తాడు. కానీ చివరికి ఈ ఫైట్ తర్వాత చనిపోతాడు. అండ్ తర్వాత జస్టిస్ లీగ్ టీమ్ మెంబర్స్, మిగతా సూపర్ హీరోస్ అండ్ అన్ని ఆర్మీ ఫోర్సెస్ వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చొని బ్యాట్మ్యాన్ కి ఒక ట్రిబ్యూట్ ఇస్తారు. ఎందుకంటే ప్రీవియస్లీ సూపర్ హీరోస్ అందరూ చనిపోయి బ్యాట్మ్యాన్ తో పాటు కొంతమంది సూపర్ హీరోస్ మాత్రమే మిగిలారు. అండ్ అప్పుడు ప్రపంచాన్ని కాపాడడానికి ఉన్న ఒకే ఒక హోప్ కూడా బ్యాట్మ్యాన్ ఒక్కడే. అండ్ బ్యాట్మ్యాన్ కరెక్ట్ గా లీడ్ చేయడం వల్లే ఫ్లాష్ టైం ట్రావెల్ చేయగలిగాడు. అండ్ ఇప్పుడు జస్టిస్ లీగ్ టీమ్ మెంబర్స్ కూడా డార్క్ సైడ్ ఆర్మీతో ఫైట్ చేసి గెలవగలిగారు. వీటన్నిటికీ కారణం బ్యాట్మ్యానే కాబట్టి అతనికి ఒక ట్రిబ్యూట్ ఇస్తారు. అండ్ ఇంకోవైపు డార్క్ సైడ్ అంతమైపోవడం వల్ల అతని కంట్రోల్లో ఉన్న ప్లానెట్స్ అన్ని కూడా ఇప్పుడు ఫ్రీ అయిపోతాయి. అండ్ ఈ వార్ కంప్లీట్ అయిన తర్వాత జస్టిస్ లీగ్ టీం ప్రపంచాన్ని కాపాడే సేవియర్స్ అవుతారు. అండ్ సూపర్ మ్యాన్ జనాల దృష్టిలో ఒక న్యూ హోప్ లాగా మారతాడు. అండ్ అప్పుడు స్క్రీన్ ఫేడ్ అవుట్ అయిపోతుంది. అండ్ జస్టిస్ లీగ్ 3 మూవీకి సంబంధించిన టైటిల్ కార్డ్ పడుతుంది. అండ్ తర్వాత 20 years టైం జంప్ చూపిస్తారు. లూయిస్ లేన్ ఇప్పుడు ముసలిదైపోయింది. అండ్ తన దగ్గరికి బార్బెరా గార్డెన్ వస్తుంది, అంటే బ్యాడ్ గర్ల్ వస్తుంది. అండ్ తను లూయిస్ కి ఏం చెప్తుంది అంటే, నీ కొడుకు ఇప్పుడు ఇంటికి రాబోతున్నాడు, అతనికి ఇప్పటికైనా నిజం చెప్తావా అని అడుగుతుంది. అండ్ ఇంతలో లూయిస్ లేన్ కొడుకు వస్తాడు. లూయిస్ అతన్ని బ్యాట్ కేవ్ దగ్గరికి తీసుకెళ్తుంది. అండ్ తన ఫాదర్ బ్రూస్ వెయిన్ అని, అండ్ తన ఫాదర్ ఒక బ్యాట్మ్యాన్ అని కూడా అతనికి నిజం చెప్పేస్తుంది. అండ్ తర్వాత లూయిస్ ఒక న్యూస్ పేపర్ ని తన కొడుకుకి చూపిస్తుంది. ఆ న్యూస్ లో ప్రెసెంట్ గౌతమ్ సిటీలో క్రైమ్ రేట్ మళ్ళీ పెరిగిపోయింది అని ఉంటుంది. అండ్ లూయిస్ తన కొడుక్కి ఆ న్యూస్ చూపించి ఇప్పుడు గౌతమ్ సిటీకి ఒక హీరో అవసరం, ఒక బ్యాట్మ్యాన్ అవసరం అని చెప్తుంది. అండ్ ఆ రోజు రాత్రి గౌతమ్ సిటీలో భారీ వర్షం కురుస్తుంది. అండ్ అంత వర్షంలో కూడా ఒక బిల్డింగ్ మీద ఒక పర్సన్ నిలబడి ఉన్నాడు. అండ్ అతని కేప్ ఎగురుతూ ఉంది. అండ్ అది మరెవరో కాదు, లూయిస్ లేన్ కొడుకు అనమాట. అండ్ అతను ఇప్పుడు బ్యాట్మ్యాన్ సూట్ లో ఉన్నాడు. అండ్ ఇక్కడతో స్నైడర్ వర్స్ యొక్క ఆర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన 2 స్టోరీస్ కూడా స్టోరీ బోర్డ్స్ ని బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అండ్ ఈ స్టోరీ బోర్డ్స్ అనేవి ఇనిషియల్ గా ప్లాన్ చేసుకుంటారు, కానీ తర్వాత మూవీ తీసేటప్పుడు చాలా చేంజెస్ అనేవి చేస్తారు. అండ్ ఈ జస్టిస్ లీగ్ 2 and 3 మూవీస్ యొక్క స్టోరీ బోర్డ్స్ అనేవి 2015, 16, 17 ఆ టైంలో ప్లాన్ చేసినవంట. అండ్ డైరెక్టర్ జాక్ స్నైడర్ ఇందులో చాలా చేంజెస్ చేద్దాం అనుకున్నారంట. అండ్ ఆల్రెడీ కొన్ని చేంజెస్ కూడా చేశారు. అండ్ ఆ చేంజెస్ ఎక్కడెక్కడ చేశారు అంటే, జస్టిస్ లీగ్ 1 మూవీలో నైట్ మేర్ సీన్ చూపిస్తారు కదా, అందులో బ్యాట్మ్యాన్ టీమ్ లో డెడ్ షాట్ ఉండాలి, కానీ మూవీలో డెత్ స్ట్రోక్ అనే ఒక క్యారెక్టర్ ని చూపించారు. అండ్ గ్రీన్ ల్యాంటర్న్ ఉండాల్సిన ప్లేస్ లో జోకర్ క్యారెక్టర్ ని పెట్టారు. అండ్ బ్యాట్మ్యాన్ అండ్ లూయిస్ కి మధ్య ఉండే రిలేషన్షిప్ గురించి ఒక సబ్ ప్లాట్ అనేది ఈ స్టోరీ బోర్డ్స్ లో ఉంది కదా. యాక్చువల్లీ జాక్ స్నైడర్ అది మూవీస్ లో కంప్లీట్లీ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నారు. సో అందుకే ఫ్లాష్ యొక్క టైం ట్రావెల్ సీన్ కూడా మార్చాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఈ స్టోరీ బోర్డ్స్ ప్రకారం ఫ్లాష్ టైం ట్రావెల్ చేసి జస్టిస్ లీగ్ 2 ఈవెంట్స్ కి వెళ్ళాలి, కానీ జాక్ స్నైడర్ దాన్ని మార్చేసి ఫ్లాష్ టైం ట్రావెల్ చేసి బ్యాట్మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ టైం లైన్ కి వెళ్లే విధంగా మార్చారు. సో అందుకే మనకి బ్యాట్మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ మూవీలో ఫ్లాష్ టైం ట్రావెల్ చేసి బ్రూస్ వెయిన్ దగ్గరికి వచ్చినట్టు చూపించారు. అండ్ ఆ సీన్ అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు ఆ సీన్ గురించి ఒక క్లారిటీ అయితే వచ్చింది. అండ్ ఫైనల్ గా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, నాకు జాక్ స్నైడర్ వర్షన్ ఆఫ్ DCEU చాలా బాగా నచ్చింది. అండ్ మీరు నన్ను తిట్టుకున్నా ఆర్గ్యుమెంట్ చేసినా కూడా నేను ఇదే చెప్తాను, నాకు మాత్రం జాక్ స్నైడర్ వర్షన్ ఆఫ్ DCEU చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను ఒక గీత గీసుకొని ఈ క్యారెక్టర్ ఇలాగే ఉండాలి, కామిక్ అక్యురేట్ గా ఉండాలి అని అస్సలు అనుకోవట్లేదు. నాకు చూడడానికి ఒక మూవీ కావాలి, అది నచ్చిందా లేదా అని మాత్రమే చూస్తాను. సో నాకు జాక్ స్నైడర్ మూవీస్ అనేవి నచ్చాయి. మరి మీకు జాక్ స్నైడర్ మూవీస్ నచ్చాయో లేదో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా మీ ఒపీనియన్ తెలుసుకుంటాను. అండ్ ఇది గైస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీ వర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.